హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చెయ్యాలని తెలిసినా కూడా సత్క్రియలు చేయరు. హల్లెలూయా. చెయ్యాలని తెలిసినా కూడా చేయరు. ఎందుకో తెలుసా? ఒకటి స్వార్థం. ఏంటి చెప్పండి? స్వార్థం. నేను వాళ్ళకి మంచి చేస్తే వాళ్ళు బాగుపడిపోతారు, నేను వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు అభివృద్ధి పొందేస్తారు అనేటువంటి స్వార్థం. నేనే బాగుండాలి, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అనేటువంటి స్వార్థం ఉండడం వలన కొంతమంది చేయలేరు సహాయం. కొంతమంది ఏంటంటే తర్వాత చేద్దాంలే, ఇప్పుడే చేసేయాలా, తర్వాత చేద్దాంలే, మనం ఇంకా బాగా సంపాదించుకున్న తర్వాత చేద్దాంలే అనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది అనుకుంటారంట, ఎవరో ఒకరు చేస్తారులే, నేనే ఎందుకు చేయాలి అనుకుంటారంట. దేవునికి స్తోత్రం. నిజమే, మనం సహాయం చేయకపోతే ఎవరో ఒకరు సహాయం చేస్తారు, కానీ ప్రతిఫలాన్ని మాత్రం నువ్వు పోగొట్టుకుంటావు. హల్లెలూయా. నువ్వు సహాయం చేస్తే నీకే ఆ ప్రతిఫలం. ఎవరో చేస్తారులే అని నువ్వు పక్క తప్పుకున్నావు అనుకో, ఆ ఫలం వాళ్ళే పొందుకుంటారు, నువ్వు పోగొట్టుకుంటావు. చూడండి, స్వార్థంతో కొంతమంది సహాయం చేయాలన్నా కొంతమంది స్వార్థంతో చేయరు. సహాయం చేయాలని తెలిసినా కూడా కొంతమంది తర్వాత చేద్దాంలే అని వాయిదాలు వేస్తారు. సహాయం చేయాలని తెలిసినా కూడా కొంతమంది నేనే ఎందుకు చేయాలి, వేరెవరో చేస్తారులే అని సైడ్ అవుతూ ఉంటారు. అలా మనం ఉండకూడదని ఈరోజు వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనకిచ్చిన దానిలో ఇతరులకు మనము మేలు చేసే వారంగా ఉండాలి, సత్క్రియలు చేసే వారంగా, మంచి పనులు మనం చేసే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనము ఎవరికైనా మేలు చేసినప్పుడు అది రహస్యంగా చెయ్యాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒక్కసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. మీరైతే ధర్మం చేయనప్పుడు రహస్యమందుండు. మీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది ఎడమ చేతికి తెలియకుండవలెను. దేవునికి స్తోత్రం. అసలు ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి యేసయ్య. ధర్మం చేసేటప్పుడంట, మనం మంచి పని చేసేటప్పుడంట, కుడి చేతి చేసేది ఎడమ చేతికి కూడా తెలియకూడదంట, అంతరహస్యంగా చేయాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతరహస్యంగా మనం ఎక్కడ చేస్తాం? హల్లెలూయా. చిన్న పులిహార ప్యాకెట్ ఇచ్చి మొత్తం సోషల్ మీడియా అంతా ఫోటోలతో నింపేస్తాం. దేవునికి స్తోత్రం. స్టేటస్లు నిండా ఫోటోలు, అందరికీ తెలియాలి నేను ఈ రోజున మరి పులిహార ప్యాకెట్ పంచిపెట్టానని. హల్లెలూయా. అందరికీ తెలియాలనుకుంటా. అసలు యేసయ్యేమో మీరు కుడి చేతి ఇచ్చింది ఎడమ చేతికే, మీ శరీరంలోనే ఈ చెయ్యికి తెలియకుండానే మీరు ధర్మం చేయమని యేసయ్య చెప్తా ఉంటుంటే మనం లోకమంతా ప్రచారం చేసుకుంటున్నాం. అలా ఉండకూడదు. మన చేసే సహాయం ఎప్పుడైనా సరే రహస్యంగా చేయండి. రహస్యమందు చూసే దేవుడు మీకు ఖచ్చితంగా ప్రతిఫలము ఇస్తాడు. దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుటయందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. దేవునికి స్తోత్రం. మేలు చేయుటయందు మనం విసుగకుండా ఉండాలంట. నువ్వు అలయకుండా మేలు చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజున దాని పంట నీవు కోస్తావు. నువ్వు ఇతరులకు ఏదైనా మేలు చేసావంటే అది వ్యర్థంగా పోదు. నేను ఎవరికి తెలిసేలాగా చేయలేదు కదా అని అనుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు నువ్వు చేసే ప్రతి సహాయం. నువ్వు ఇతరులకు ఇచ్చేటువంటి ప్రతి సహాయాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా దానికి తగిన ఫలము ఏదో ఒక రోజున నువ్వు పొందుకుంటావు. నువ్వు చేసిన మేలుకు తగిన పంట ఏదో ఒక రోజున నీవు కోస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఒక చిన్న కుర్రోడంట, 12-13 సంవత్సరాల వయసు అబ్బాయి, అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు రోడ్డు మీద.
చాలా విపరీతమైన దాహంతో ఉన్నాడు. చుట్టుపక్కల ఎక్కడా కూడా నీరు దొరకట్లేదు. ఇక కాసేపో కూసేపో ఈ దాహాన్ని తట్టుకోలేక చచ్చిపోతానేమో అనేటువంటి పరిస్థితుల్లో అలాగే ఓపిక తెచ్చుకుంటూ నడుస్తూ ఉండగా ఎక్కడో ఒక చోట ఒక చిన్న గుడిసె లాంటిది కనిపించిందంట. అక్కడికి వెళితే నా దాహానికి కొంచెం నీళ్ళైనా ఇస్తారేమని చెప్పి అక్కడికి వెళ్ళి తలుపు కడితే అందులో నుంచి ఒక స్త్రీ వచ్చిందంట బయటికి. అమ్మా, నేను చాలా దాహంతో ఉన్నాను, నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగితే ఆమె లోపలికి వెళ్ళి చక్కగా మజ్జిగ చిలికి లోట నిండా పట్టుకొచ్చి ఇచ్చిందంట. దేవునికి స్తోత్రం. మంచినీళ్ళు అడిగితే ఏమిచ్చింది ఆమె? హల్లెలూయా, మజ్జిగ ఇచ్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మంచినీళ్ళు ఎవరైనా అడిగితే మనం ఇస్తున్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు అంత భయంకరమైన పరిస్థితులు ఏమీ లేవు, కానీ ఎవరి బాటిల్ వాళ్ళు క్యారీ చేసుకుంటున్నారు కాబట్టి మంచినీళ్ళ కోసం అంతా ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఇక్కడే భీమవరం దగ్గర కుముదవల్లి కదా మా ఊరు, అక్కడ స్కూల్లో చదువుకున్నప్పుడు ఎప్పుడైనా పట్టుకెళ్ళి నీళ్ళు అయిపోతే, నీళ్ళు అవ్వకపోయినా కొంచెం అదొక రకమైన అలవాటు కదా బయటికి వెళ్ళడం, వాటర్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాటర్ ఇమ్మని అడిగితే కొంతమంది అస్సలు వాటర్ ఇచ్చేవాళ్ళు కాదు. చాలామంది పిల్లలు వెళ్ళి వాటర్ అడిగితే వాటర్ ఇచ్చేవాళ్ళు కాదు అసలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ పక్కనే ఏదో ఒక చెరువు లాంటి ఉండేది. ఆ చెరువు కూడా మంచిగా ఉండేది కాదు, కానీ దాహం తీర్చుకోవడం కోసం ఏం చేసేవాళ్ళం, ఆ నీళ్ళే కొంచెం తాగేసి వచ్చేవాళ్ళం. 2-3 ఇళ్ళకి వెళ్ళినా సరే ఒక్కొక్క రోజు నీళ్ళు ఇచ్చేవారు కాదు కొంతమంది. అప్పుడు అంత భయంకరంగా ఉండేవి రోజులు, నీళ్లు కూడా ఇచ్చేవారు కాదు. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడేమో ఈ అబ్బాయి కూడా. మొత్తానికి ఆ యొక్క ఇంటికి వెళితే ఆమె మజ్జిగ ఇచ్చింది, తాగేశాడు, చాలా వందనాలని చెప్పేసి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ స్త్రీ ఒకానొక రోజున జబ్బు పడి పెద్ద వయసు వచ్చేసింది. హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. జాయిన్ అయితే చాలా బిల్ అయ్యింది. మరి హాస్పిటల్ అంటే తక్కువ బిల్ అవ్వదు కదా. ఒక వారం రోజులు ఉండేసరికి చాలా బిల్ వేశారు. వచ్చి చెప్పారు, అమ్మ బిల్లు కడితే నేను డిశ్చార్జ్ చేసేస్తాం అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బిల్లు ఎలా కట్టాలో అర్థం కాని పరిస్థితిలో మరికొంతసేపటికి ఇంకొక ఆయన వచ్చి అన్నారు, అమ్మ నీ బిల్లు అంతా కట్టేశారు అన్నారు. ఎవరు కట్టారు నా బిల్లు అని అంటే, ఆ బిల్లు మీద ఒక నోట్ రాసుంది. హల్లెలూయా, ఒక గ్లాసుడు మజ్జిగ నీ బిల్లు కట్టేసింది అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని రాయబడింది దాని మీద? ఒక గ్లాసుడు మజ్జిగ ఈ రోజున నీ బిల్లు కట్టింది. ఏంటో అర్థం కాలేదు. కాసేపటికి డాక్టర్ గారు వచ్చారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్ గారు వచ్చి, అమ్మా నేను ఎవరినో కాదు, నీకు ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ చేశాను కదా ఆ డాక్టర్నే, నేను ఎవరినో కాదు. గత కొన్ని సంవత్సరాల క్రితం నేను భయంకరమైనటువంటి దాహంతో ఉన్నప్పుడు నేను మంచినీళ్ళు అడిగితే నువ్వు నాకు చక్కని మజ్జిగ ఇచ్చావు చూడు, ఆ బాలుణ్ణి నేనే ఇప్పుడు డాక్టర్ని అయ్యాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను హాస్పిటల్లోకి రాగానే నీకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు నేను నిన్ను గుర్తుపట్టాను కాబట్టి నీ ఫీజు అంతా నేనే కట్టేశాను. హల్లెలూయా. దేవునికి మహిమ. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చెయ్యబడినటువంటి ఆ మేలు, ఆ మంచి ఎలా తిరిగి వచ్చిందో చూడండి ఆమె దగ్గరికి. హల్లెలూయా. ఆమె బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉంది, కానీ ఒకానొక దినాన ఆమె చేసిన మేలు ఈ రోజున ఆమె పరిస్థితుల్లో ఆమెకి సహాయం చేసి ఆమెకి తిరిగి వచ్చేసింది అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎవరికైనా మేలు చేయండి, అది ఒట్టిగా పోదు, ఏదో ఒక రోజున మీకు తిరిగి వస్తుంది. ఆ పంట మీరు కోస్తారు. అదే ఇక్కడ అంటున్నారు, మీరు అలయక మేలు చేస్తే తగిన కాలమందు చక్కగా పంట మీరు కోస్తారు. కాబట్టి మేలు చేయండి, సత్క్రియ చేయండి, మీ చేతనైనంత సహాయము ఇతరులకు
కొరకు చేయండి. సహాయం చేసేటప్పుడు రహస్యమందు చూసే దేవునికి తెలియాలని మాత్రమే చేయండి. పబ్లిసిటీ కోసం చేయొద్దు. ఇతరులకు సహాయం చేయండి, మేలు చేయండి. తప్పకుండా ఆ ఫలమును మీరు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు బైబిల్లో ఇంకొక మాట చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 33, 34 వచనాలు చదవండి. 25వ అధ్యాయం 33, 34 వచనాలు. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశనయుంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంటే నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి నీకు ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరమై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట ఆయనను, చెరసాలలో ఉండుట ఆయనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మరి గొర్రెలు మేకల్ని వేరు చేశాడంట. గొర్రెలను కుడివైపున, మేకల్ని ఎడం వైపున పెట్టి, కుడివైపును నా గొర్రెలను చూచి అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడంట ఆ రాజ్యము వాళ్ళకి అని అంటే, యేసయ్య ఆకలి కొని ఉంటే వాళ్ళు ఆహారం పెట్టారంట, దాహం కొని ఉంటే దాహానికి ఇచ్చారంట, దిగంబరిగా ఉంటే వస్త్రాలు ఇచ్చారంట, పరదేశిగా ఉంటే చేర్చుకున్నారంట, రోగిగా ఉంటే వెళ్ళి పరామర్శించారంట. ఈ విధమైన కార్యాలన్నీ యేసయ్యకు చేశారు కాబట్టి మీరు నా రాజ్యంలోనికి రండి అంటున్నాడు యేసయ్య. అప్పుడు వాళ్ళంటారు, ఇవన్నీ మీకెప్పుడు చేశాం యేసయ్య అని అడుగుతున్నారు. హల్లెలూయా. యేసయ్య అన్నారు, నాకు కాదు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లే. హల్లెలూయా. అంటే అవసరతలో ఉన్న వారికి మనం సహాయం చేయుట ఎవరికి చేసినట్టంట? యేసయ్యకు చేసినట్లు. ఇలా చేస్తే మనం ఎక్కడ ఉంటామంట? హల్లెలూయా. అంటే పరలోక రాజ్యములోనికి వెళ్ళడానికి కేవలము మనము పాపాలను విడిచిపెట్టేయటమే కాదు, కొన్ని మంచి కార్యాలు, ఇతరులకు సహాయం చేసేటువంటి ఒక ధర్మ కార్యాలు కూడా మనం చేయాలి. ఇది కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. ఆ కింద చూస్తే ఆ ఎడం వైపునున్న వారిని అంటూ ఉన్నారు కదా, శపింపబడిన వారులారా, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన ఆ నరకంలోనికి పొండి అన్నారు. ఎందుకంటే మీరు నాకు ఆకలి కొన్నప్పుడు ఆహారం పెట్టలా, దాహం కొనినప్పుడు నీళ్ళు ఇవ్వలా, ఇవన్నీ మీకు ఎప్పుడు చేయలేదు ప్రభు అని వాళ్ళు అంటున్నారు కదా యేసయ్య, మిక్కిలి అల్పులైన నా సహోదరులకు మీరు చేయలేదు కాబట్టి నాకు కూడా చేయలేదు, కాబట్టి మీరు నరకాగ్నిలోనికి పొండని చెప్పి వాళ్ళందరినీ గెంటేశారు. హల్లెలూయా. అంటే పరలోకం వెళ్ళడానికి, నరకానికి వెళ్ళడానికి ఏమి ఆధారమై ఉన్నాయనంటే ధర్మకార్యాలు కూడా ఆధారమై ఉన్నాయి. దేవుని ప్రేమను మనం చూపించాలి కదా, మన మంచి పనుల ద్వారా, ధర్మ కార్యాల ద్వారా. మరి దేవుని ప్రేమను మనం ఇతరులకు కనపరిచినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని చేత విడువబడవు, ఆయన జ్ఞాపకంలో నువ్వు ఉంటావు, ఆయన రాజ్యంలోనికి చేర్చబడతావు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక స్త్రీలారా, వాక్యం ఏమంటుందో తెలుసా? మిమ్మల్ని మీరు సత్క్రియలతో అలంకరించుకోవాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. 1 తిమోతి 2:10 మనకు కనిపిస్తుంది. స్త్రీల గురించి అక్కడ చెప్తా ఉంది. చూడండి, 1 తిమోతి 2:10, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు
తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. స్త్రీలారా, మనం వేటితో అలంకరించుకోవాలంట? సత్క్రియలతో అలంకరించుకోండి. మీరు సత్క్రియలు చేయండి స్త్రీలారా. దైవ భక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు మీరు చేయండి, ధర్మ కార్యాలు మీరు చేయండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? సత్క్రియలు మనం చెయ్యాలి. ఈ సత్క్రియలు అనేటువంటి వాటిని మనం చేస్తున్నప్పుడు మన వెలుగు ఏమవుతుందంట? ప్రకాశిస్తుంది. సత్క్రియల ద్వారా మనము ప్రకాశిస్తాం. దేవునికి స్తోత్రం. యొప్పే అన్నంతటా తబిత ప్రకాశించింది. ఆమేన్. హల్లెలూయా. నీ గ్రామంలో, నీ ప్రాంతంలో నీవు కూడా నీ కార్యాల ద్వారా ప్రకాశించే స్త్రీగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అర్థమైంది అందరికీ కూడా. మొదటిగానేమో మనము పాపము నుంచి, పాప సంకల నుంచి పూర్తిగా విడిపించబడి క్రీస్తు కోసం మనం ప్రకాశించాలి. రెండవది, సత్కార్యముల ద్వారా మనము క్రీస్తు కోసము ప్రకాశించే స్త్రీలుగా ఉండాలి. స్త్రీలు సత్కార్యముల చేత తమ్మును తాము అలంకరించుకోండి అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా చాలా క్లుప్తంగా నేను చెప్పేసి ఈ అంశాన్ని నేను ముగిస్తాను. చూడండి, మూడవదిగా మనము ఎలా ప్రకాశించగలము అనంటే, సువార్త ప్రకటించుట ద్వారా మనము ప్రకాశించగలం. చూడండి, కీర్తనలు 68వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చదవండి. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాట సెలవిస్తున్నాడంట. దాన్ని ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారంట? గొప్ప సైన్యము వలె ఉన్నారు. దేవుణ్ణి ప్రకటించే స్త్రీలుగా మనం ఉండాలి. మూడవదిగా ఎలా ఉండాలి? మనము దేవుణ్ణి ప్రకటించే స్త్రీలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మొదటి అంశంలో చెప్పినప్పుడు పుకార్లు మనం వ్యాపింపజేస్తామని చెప్పాను. స్త్రీలకున్న అలవాటు ఏంటి? పుకార్లు వ్యాపింపజేస్తాం. మనం పుకార్లు వ్యాపింపజేస్తాము, కానీ పుకార్లు ఎంత స్పీడ్గా అయితే వ్యాపింపజేస్తున్నామో అంత స్పీడ్గా దేవుని గురించి వ్యాపింపజేస్తున్నామా? దేవుని గురించి మనము ప్రకటిస్తున్నామా? దేవుని గురించిన వార్తను మనము ప్రచురం చేస్తున్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము పుకారులను వ్యాపింపజేసే వారంగా ఉండకూడదు, కానీ క్రీస్తుని గురించిన వార్తను వ్యాపింపజేసేవారు, ప్రకటించే స్త్రీలుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు ఎలాగున్నారంటే గొప్ప సైన్యం. మనం ఒక సైన్యములాగా లేవాలి క్రీస్తు కోసం. క్రీస్తుని ప్రకటించే విషయంలో ఒక సైన్యములాగా మనం లేవాలి. సాధారణంగా భారతదేశంలో సైన్యములో స్త్రీలకు చోటు ఉండదు. ఎక్కువగా సైనికులుగా, జవాన్లుగా స్త్రీలు మనకు కనిపించరు. కానీ ఇశ్రాయేలు దేశంలో మనం చూసినట్లయితే 10వ తరగతి అయిన తర్వాత కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా మిలిటరీలో జాయిన్ అవ్వాలి. స్త్రీలైనా పురుషులైనా 10వ సంవత్సరం 10వ క్లాస్ అయిన తర్వాత స్త్రీలైనా పురుషులైనా అందరూ సైన్యంలో ఉంటారు. స్త్రీలు కూడా ఉంటారు సైన్యంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇశ్రాయేలు దేశంలో అలాగా ట్రైనింగ్ అయిన ఆ స్త్రీలందరి చేతుల్లో కూడా కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ అవుతారు, తర్వాత వచ్చేసి వాళ్ళ పనులై చేసుకుంటారు. కానీ వాళ్ళందరూ వాళ్ళ దేశం కోసం ఒక సైన్యంగా ఉంటారనమాట. సడన్గా ఎవరైనా శత్రువు అటాక్ చేశారనుకో, ఇంక ఎవరో వచ్చి యుద్ధం చేస్తారని వాళ్ళు ఏం చూడరు, వాళ్ళే సైన్యమై విరుచుకు పడతారు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరి చేతిలో గన్ ఉంటుంది. హల్లెలూయా. మనం వెళ్ళినప్పుడు మేము చూసాం కదా, రోడ్డు మీద అలాగా వెళ్తూ ఉంటారు చాలామంది.
అలాగా కొంతమంది స్త్రీలు కూడా సైనిక వస్త్రాలు వేసుకుని ఉంటారు. మరి అందరి చేతుల్లో కూడా గన్న ఉండడం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే వాళ్ళ దేశం కోసం పోరాడటానికి వాళ్ళు సైన్యంగా సిద్ధపడ్డారు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశానికి ఎంతోమంది శత్రువులు, చుట్టూ ఉన్న దేశాలన్నీ శత్రువులే, ఎప్పుడు యుద్ధమే కదా ఇశ్రాయేలు మీద. కాబట్టి కేవలం పురుషులు మాత్రమే యుద్ధం చేయాలి, కొంతమంది మాత్రమే యుద్ధం చేయాలని అలాగే ఉండరు, అందరూ సైన్యంగా లేస్తారు. స్త్రీలు కూడా ఉంటారు అందులో, విశేషమైన సంగతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ దేశం కోసమే వాళ్ళు అలాగా సైన్యముగా తయారయ్యి దేశం కోసం పోరాడడానికి సిద్ధపడి ఉంటే, మన ప్రభువు కోసం మనం ఎంతగా సైన్యము వలె లేచి నిలబడాలో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తును ప్రకటించేటువంటి ఒక గొప్ప సైన్యంలాగా మనం ఉండాలి, ప్రకటించాలి క్రీస్తుని గురించి. ఆమేన్. హల్లెలూయా. మేము స్త్రీలం కదండి అని అనుకోవద్దు. హల్లెలూయా. స్త్రీలు ఈ రోజుల్లో ఎందులో తక్కువగా ఉంటున్నారు చెప్పండి ఒకసారి. ఏ రంగంలో తక్కువగా ఉంటున్నారు? ఏ రంగంలో స్త్రీలు లేకుండా ఉంటున్నారు? ప్రతి దానిలో కూడా దూసుకుని వెళ్ళిపోతున్నారు కదా స్త్రీలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సునీత విలియమ్స్ అనే ఆవిడ అంతరిక్షంలోనికి వెళ్ళి కొన్ని నెలల పాటు ఉండిపోయింది. ఆవిడ స్త్రీ కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని నెలల పాటు ఉండిపోయింది ఆవిడ. మొన్న మధ్యలో అప్పుడు ఆవిడ అంతరిక్షంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ ఏం చేసింది, కాకినాడ నుంచి వైజాగ్ వరకు సముద్రంలో ఈదుకుంటా వెళ్ళిపోయింది. ఆమె స్త్రీ కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీలు విమానాలు నడపట్లేదా? స్త్రీలు మరి ట్రైన్లు నడపట్లేదా? స్త్రీలు మరి ఏ పనిలో లేకుండా ఉన్నారు? అన్ని పనుల్లో కూడా దూసుకుని వెళ్ళిపోతున్నారు స్త్రీలు. దేవునికి స్తోత్రం. నేను స్త్రీని కదా అనేటువంటి ఆ స్వభావం మనలో ముందుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఆ స్వభావం మారాలన్నమాట ముందుగా. నేను స్త్రీని కదా, నేనేం చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళి ఏం చేయగలను అనేటువంటి స్వభావం మనం ముందుగా మారిపోవాలి. అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నామో అనే దానికి ఒక అవగాహన మనకి రావాలి. ఎవరినైనా అడిగామనుకోండి ఎందుకు బ్రతుకుతున్నామంటే స్త్రీలు అంటూ ఉంటారు, ఇంకెందుకండి బట్టలు ఉతకడానికి, ఇల్లు తుడవడానికి, పిల్లల్ని సాకటానికి, మనవల్ని సాకటానికి, హల్లెలూయా, హల్లెలూయా, వంట చేయడానికి. ఇదే అనుకుంటున్నారు స్త్రీల పని. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెంతసేపు వంట చేసుకోవడం, తుడుచుకోవడం, కడుక్కోవడం, పిల్లల్ని చక్క పెట్టుకోవడం, భర్తని చక్క పెట్టుకోవడం, ఇదే ఉద్దేశంతో ఉండిపోవద్దు. ఇంకా మీ ఉద్దేశం మారాలి. ఎందుకంటే దేవునికి మీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అందుకొరకు మాత్రమే మిమ్మల్ని సృష్టించలేదు. ఆ పనులు చేస్తారని మాత్రమే మిమ్మల్ని సృష్టించలేదు. అలాగా నా పనులన్నీ మానేమని కాదు నా ఉద్దేశం. ఆ పనులు చేస్తూనే ఏం చేయాలి? క్రీస్తు పని కూడా మనము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. మళ్ళీ రేపొద్దున నా మీదే పెడతారు, అక్క చెప్పింది ఇంటి పనులు వంట పనులు కాదు, సువార్త చేయమందని మొత్తానికి పనులు మానేశారేమో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ పనులు కొరకే కాదు దేవుడు మనల్ని సృష్టించింది. మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం దేవునికి ఉంది. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు మనల్ని సృష్టించాడు. నేను స్త్రీని కదా అనేటువంటి భావన మనలో నుంచి పోవాలి. స్త్రీలు ప్రతి దానిలో దూసుకుని వెళ్ళిపోతూ ఉండగా క్రీస్తుని ప్రకటించే విషయంలో మనం ఎందుకు ముందుకు అడుగులు వేయకూడదు? హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ప్రకటించే సైన్యములాగా లేవాలి. క్రీస్తు కొరకు ఒక సైన్యములాగా మనం నిలవబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించారు. అలా వెంబడించిన స్త్రీలలో చాలామంది పరిచారము చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మగ్దలేనే మరియా చూడండి, 7 దయ్యముల నుండి విడుదల పొందింది. ఎన్ని దయ్యాల నుండి? 7 దయ్యాల నుండి విడుదల పొంది ఆమె ఏం చేసింది? ప్రభువుని వెంబడిస్తూ పరిచర్లో కొనసాగిపోయింది ఆమె. ఆమెతో పాటు మరికొంతమంది స్త్రీలు మనకు కనిపిస్తారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం ఆ మాట ఒక్కసారి. లూకాసు వార్తలో మనకు కనిపిస్తుంది చూడండి, 8వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఒకసారి చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయంలో, ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్ములను, వ్యాధులను పోగొట్టబడిన కొందరి స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు, సుజన్నాయు ఆయనతో కూడా ఉండిరంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యంట ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారం చేస్తూ సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంటే, ఆయనతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు కూడా ఉన్నట్లుగా వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యేసయ్యతో పాటు సువార్తలు కొనసాగుతున్నారు వీళ్ళు. హల్లెలూయా. ఆ కింది వచనం కదా, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఈ స్త్రీలందరూ కూడా మరి యేసయ్యకు శిష్యులకు ఉపచారం చేస్తూ పరిచర్యలో యేసయ్యతో పాటు గ్రామాలు పట్టణాలు యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు కూడా. హల్లెలూయా. యేసయ్యతో పాటు సేవ చేసిన కొంతమంది స్త్రీలు. మరి పౌలు గారు సువార్త చేసినప్పుడు కూడా కొంతమంది స్త్రీలు ఆయన వెంట ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలామంది స్త్రీలు పౌలు గారు వెంట మనకు కనబడతారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము కూడా ఒక భారాన్ని తెచ్చుకుందాం ఈరోజు. దేవునికి స్తోత్రం. క్రీస్తుని గురించి ఇతరులకు చెప్పే ఒక ధ్యేయం మనం కలిగి ఉందాం, ఒక ఆలోచన మనం కలిగి ఉందాం. అంటే నేను మొత్తానికి మీరు మరి సువార్త సేవ నిమిత్తం గ్రామాలు వెళ్ళాలని నా ఉద్దేశం కాదు, బైబిల్ పట్టుకుని తిరగాలని నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే, మీరు ప్రభువుని తెలుసుకున్నారు కదా, మీరు తెలుసుకున్నటువంటి యేసయ్యను మీ చుట్టుపక్కల వారికి ప్రకటించండి, మీ చుట్టుపక్కల వారికి తెలియచేయండి. ఆయన గొప్పతనం ఏంటో, ఆయన మహిమ ఏంటో. మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ మీరు ప్రభువుని గురించి తెలియపరచండి, సాక్షార్థమై జీవించండి, ప్రభు గొప్పతనాన్ని తెలియచేయండి. అదే సువార్త అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటించమన్నారు కదా అని ప్రత్యేకంగా మనం బ్యాగ్ చేసుకుని ఊరూరు తిరగమని కాదు. మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, ఎవరినైతే కలుసుకుంటున్నారో, మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రీస్తుని గురించి మీరు ఏం చేయాలి చెప్పండి? ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలా మనము ప్రకటించినప్పుడు ఖచ్చితంగా క్రీస్తు కోసం మనము ప్రకాశించే వారంగా ఉంటామని చెప్పి ఈరోజు వాక్యం ద్వారా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు కోసం మనం ఏం చేయాలి చెప్పండి? ప్రకటించాలి. ప్రకటించుట ద్వారా మనము ప్రకాశిస్తాము. ఆమేన్. 3 విషయాలు మనము ప్రకాశించే స్త్రీలుగా ఉండాలని నేను తెలియచేస్తూ 3 అంశాలు తెలియచేశాను. 1, ప్రతి పాపము నుంచి, పాప సంఖ్యల నుంచి పూర్తిగా మనము విడిపించబడి శుద్ధి చేయబడితే మనము క్రీస్తు కోసం ప్రకాశిస్తాం. 2వది, సత్క్రియలు చేయుట వలన క్రీస్తు కోసం మనము ప్రకాశిస్తాం. 3వది, ఆయన గురించి మనము ప్రకటించుట ద్వారా మనం క్రీస్తు కోసం ప్రకాశిస్తాం. కనుక ఆ విధంగా 3 పనులు మనం చేస్తూ క్రీస్తు కోసం ప్రకాశించే స్త్రీలుగా మనం ఉందాము. ఆ విధమైనటువంటి కృపా సహాయం పరిశుద్ధాత్మదేవుడు మనందరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈరోజు నాయన ప్రకాశించే స్త్రీల గురించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. లోకమంతా కూడా కటిక చీకటి చేత నింపబడి ఉండగా మేము నీ కొరకు ప్రకాశించేవారిగా ఉండడానికి మమ్మల్ని మీరు బలపరచండి ప్రభువా. మేము ఎప్పుడు ప్రకాశించగలమో 3 విషయాల ద్వారా మాకు తెలియచేశారు. ఆ విధంగా మేము ప్రతి విధమైన పాపము నుంచి విడిపించబడి శుద్ధి చేయబడి నీ కొరకు ప్రకాశించినట్లుగా, సత్క్రియలు చేస్తూ లోకములో నీ కొరకు ప్రకాశించినట్లుగా
అలాగే ప్రభువా తండ్రి మీకు స్తోత్రాలు, నీ వార్తను మేము ప్రకటిస్తూ నీ కొరకు ప్రకాశించే వారంగా మేము ఉండడానికి నీ ఆత్మ సహాయం మాకు అందరికీ దయచేయమని, ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి మహిమ మా హృదయాల్లో నింపమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.